guys, எல்லாருக்கும் வணக்கம். Hi guys, welcome to கொடைக்கானல். எல்லாருக்கும் வணக்கம். ஐயோ హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? సో చాలా డేస్ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తుంటే నాకే కొత్తగా ఉంది నా వాయిస్ వింటుంటే. సో కొడైకెనాల్ వ్లాగ్తో రీస్టార్ట్ చేద్దాం మళ్ళీ ఈ ట్రావెల్ వ్లాగ్స్ని. సో 17 degrees Celsiusలో కొడైకెనాల్లో ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారా అంటే తింటారు. నాతో పాటు చాలామంది తింటున్నారు, కానీ వీడియోలో నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నాను మీకు. సో ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. So welcome to Kodaikanal. సో నెక్స్ట్ నేను ఇట్లా మూవీస్ తీద్దాం అనుకుంటున్నా. సో ఇందాక తీసిన వీడియో ఎంత బాగా వచ్చింది కదా, అలాంటివి చూస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది అనమాట, నేను ఇంకా ఏదో చేయగలను అనేసి. బట్ ప్రస్తుతానికైతే ట్రావెల్ వ్లాగ్స్లోనే కంటిన్యూ చేద్దాము. సో కొడైకెనాల్ ద ప్రిన్సెస్ ఆఫ్ హిల్స్, ఎంత బాగుంది కదా పేరు, ఎవరు పెట్టారో కానీ బాగా పెట్టారు. సో కొడైకెనాల్లోకి ఎంటర్ అయిపోయాము, జస్ట్ 7 kilometers ఇక్కడ నుంచి. సో కొడైకెనాల్లోకి వచ్చేస్తాము. సో ఎంటర్ అయ్యే ముందే మనకు ఆన్ ద వేలో ఒక మంచి సిల్వర్ క్యాస్కేడ్ వాటర్ ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇదే చూసేయండి. సో ఈ వాటర్ ఫాల్స్ దగ్గర మనకు ఒక రూట్ మ్యాప్ కనిపిస్తుంది. ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట, ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది అనేసి. సో మనకు స్టార్టింగే సిల్వర్ క్యాస్కేడ్ వాటర్ ఫాల్ అనేది వస్తుంది. దీని తర్వాత మనకు కొడైకెనాల్ సిటీలోకి వెళ్తామన్నమాట. సో ఇంత బాగుంది కదా. నార్మల్గా సౌండ్ థెరపీ హీల్స్ అంటారు కదా, నిజంగా కొన్ని సౌండ్స్ వింటే మనకు ఏదైనా పెయిన్ ఉన్నా కానీ తగ్గిపోతుంది. అలాంటిదే ఈ వాటర్ ఫాల్ సౌండ్ కూడా. ఎప్పుడు విన్నా కూడా చాలా పీస్ఫుల్గా, మొత్తం ఏమి అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో లాస్ట్ టైం నేను వాయనాడ్కి వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్ చూసాను, జనవరిలో, అది న్యూ ఇయర్కి. అండ్ నెక్స్ట్ ఇదే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొడైకెనాల్. సో కొడైకెనాల్ చూడడానికి ఇంత అందంగా ఉంది, కానీ ఇక్కడికి రావాలంటే 3 గంటలు ఘాట్ సెక్షన్లోనే జర్నీ చేయాలి, అది అస్సలు బాగుండదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వ్యూస్ అన్నీ చూసిన తర్వాత ఆ పెయిన్ అంతా కూడా పోతుంది, ట్రస్ట్ మీ, నిజంగా పోతుంది, అంత బ్యూటిఫుల్గా ఉంది. సో మార్నింగ్ 6:57కి మా విల్లా నుంచి మా రిసార్ట్ బుక్ చేసుకున్నాము. సో అక్కడి నుంచి వ్యూస్ అన్నీ చూసేయండి ఎంత బాగున్నాయో. సో మేము బుక్ చేసుకున్న రిసార్ట్ అయితే స్కై స్కెచ్ విల్లాస్ అనమాట. నార్మల్గా booking.comలో కానీ అగోడా ఏదైనా ఆన్లైన్ వెబ్సైట్స్లో బుక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ కాల్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇది 2 BHK విల్లా అనమాట, ప్రైవేట్ ప్రాపర్టీ. చాలా చాలా అంటే చాలా బాగుంది. సో మనకి ఇక్కడ క్యాంప్ ఫైర్ ఇవన్నీ అవైలబిలిటీ ఉందన్నమాట. సో అదంతా చూసేయండి.
ఏదైనా వర్క్ ఉన్నప్పుడు తొందరగా లేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది, కానీ ట్రావెల్లో ఉన్నప్పుడు మాత్రం పొద్దున 5కే 6కే లేచేస్తామన్నమాట. సో అలాంటి రోజే ఇది కూడా. పొద్దున ఎర్లీగా లేచి రెడీ అయిపోయి ఏమేం ప్లేసెస్ ఉన్నాయి పక్కన అనేసి చూసి లిస్ట్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. సో అసలు నేను కొడైకెనాల్ రావాలి అనుకున్నది ఎప్పుడంటే, ముందు చిన్నప్పుడు కూడా వెళ్ళాను, కానీ రీసెంట్గా నేను మంజుమల్ బాయ్స్ మూవీ చూశాను. సో ఆ మూవీ చూసిన తర్వాత కొడైకెనాల్ నిజంగా ఇప్పుడే వెళ్ళి గునా కేవ్స్ ఇవన్నీ చూడాలి అన్నట్టు ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అందుకనే మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా ట్రిప్కి వెళ్దామా అన్నప్పుడు వెంటనే నేను ఫస్ట్ చెప్పిందే కొడైకెనాల్ పేరు. సో అదే ఫిక్స్ అయిపోయింది. సో ఈరోజు మనం ఫస్ట్ చూడబోయే ప్లేస్ కూకర్స్ వాక్. సో అసలు ఈ ఫాగ్ చూడండి, అసలు మాకు కారులో వెళ్తుంటే అసలు ఎదురుగా ఎవరు వస్తున్నారో కూడా అర్థం కావట్లేదు, అంతగా ఫాగ్ ఉండిపోయింది. సో క్లైమేట్ చాలా అంటే ఫ్లక్చువేట్ అవుతానే ఉందన్నమాట. సో ఇప్పుడు ఇలా ఉందా, మేము పార్క్ చేసి ఇలా రిటర్న్ అయిపోయే లోపల అప్పుడే వర్షం పడేసి అంత గ్రీనరీ అయిపోయి అట్లా కనిపిస్తుంది అనమాట. చూడండి, నెక్స్ట్ క్లిప్లో ఆ వీడియో అంతా పెడతాను. సో కానీ క్లైమేట్ మాత్రం మనం అస్సలు ఇట్లా చెప్పలేమన్నమాట ఎట్లా ఉంటుంది నెక్స్ట్ అనేసి. సో ఇది కూకర్స్ వాక్ ఎంట్రీ. సో ఇక్కడ మనకు బయట స్టాల్స్, షాపింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంది, ఫ్రీ ఎంట్రీ అయితే కాదు. సో ఎంట్రీ టికెట్ ఎంత అనేది నాకు తెలీదు, ఎందుకంటే నేను వ్లాగ్ తీయాలని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోయాను అనమాట. డైరెక్ట్ వీడియో కెమెరా పట్టుకొని. సో మా ఫ్రెండ్సే ఎంట్రీ టికెట్ తీసుకోవడం జరిగింది. ఈ అంకులే టికెట్ ఇచ్చారు. అండ్ లోపల చాలామంది స్కూల్లో ఎక్స్కర్షన్ అంటారా, స్కూల్ నుంచి వచ్చారన్నమాట. చాలామంది గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఇట్లా. సో చాలామంది ఈ గ్రూప్సే కనిపిస్తుంది, అందరు స్కూల్ పిల్లలే వస్తున్నారు కొడైకెనాల్కి. మేబీ ఇక్కడ దగ్గరలో ఎక్కువ స్కూల్స్ ఉన్నాయో మరి ఎట్లనో తెలియదు, కానీ 3 గంటలు ఘాట్ సెక్షన్ దాటుకొని ఇంతవరకు వచ్చారు అంటే గ్రేట్ అసలు. ఈ మంజుమల్ బాయ్స్ మూవీ ప్రభావం అయితే నా మీద చాలా పడింది. ఎక్కడ చూసినా కానీ ఇది మూవీలో ఆ పిక్చర్లో ఉంది కదా, ఆ సాంగ్లో ఉంది కదా, ఆ సీన్లో ఉంది కదా అన్నట్టే కనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్లో వాళ్ళు ఇట్లా కొడైకెనాల్కి రాగానే కూర్చొని లైన్గా ఫొటోస్ దిగుతారు కదా, పైకి వెళ్ళి టెలిస్కోప్లో చూస్తారు. సో అదే ఇది టెలిస్కోప్ రూమ్. సో నాకు చాలా ఎందుకో ఆ మూవీ నచ్చడం వల్ల నాకు ఆ ప్లేసెస్ చూస్తుంటే ఇంకా బాగా నచ్చుతున్నాయి అన్నమాట. సో చాలా బాగుంటుంది ఆ మూవీ. ఒకవేళ మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. సో ఆ మూవీ గురించి మెయిన్గా మంజుమల్ బాయ్స్ గురించి ఎక్కువ మాట్లాడబోతుంటాను, అంటే మాట్లాడుతూ ఉంటాను ఈ వీడియోలో. ఒకవేళ అంటే ఇరిటేట్ అవ్వకండి. సో ఇంత చలిలో ఇంత 16-15 డిగ్రీ సెల్సియస్లో కూడా వీళ్ళు ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారేంటి అనేసి, అంటే ఏమైనా టేస్ట్ ఏమైనా బాగుంటాయా ఇక్కడ, ఎందుకు అమ్ముతున్నారు అని తెలుసుకుందాం అనేసి తింటున్నాం అనమాట. ఈ స్వెటర్స్ ఇవన్నీ కూడా వింటర్ వేర్ ఇవన్నీ అమ్ముతున్నారు, బాగున్నాయి చూశాను, కానీ ఇవేం తీసుకోలేదు. సో అసలు ఆ లొకేషన్ చూడండి ఎంత, అసలు నిజంగా మూవీలో చూసినట్టే ఉంది. సో ఆబ్వియస్లీ ఇక్కడికి వచ్చే మూవీస్ తీస్తారనుకోండి, అంటే ఇట్లా లైవ్ లొకేషన్స్ నిజంగా. కానీ ఇంత బ్యూటిఫుల్ ఉంటుందా కొడైకెనాల్. సో అలా పైన హిల్స్ మీద ఆ క్లౌడ్స్ని చూస్తుంటే, ఆ గ్రీనరీ నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది చాలా డేస్ తర్వాత ట్రావెల్కి వచ్చినందుకు. అండ్ ఇక్కడున్న నేచరు, సో నిజంగా నేచర్ హీల్స్ అంటే ఇదేనేమో. అండ్ నెక్స్ట్ ప్లేస్కి ఇంత దూరం వెళ్ళాం కదా, సో లాస్ట్కి అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఏమన్నాడంటే ఇక్కడ ఎంట్రీ లేదన్నాడు అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 40 minutes డ్రైవ్ చేసిన తర్వాత వాడు ఎంట్రీ లేదు, ఇది 1 way అన్నట్టు అన్నాడు అనమాట. సో డిసప్పాయింట్ అయ్యేసి కొంచెం వెనక్కి వచ్చేసాము యూటర్న్ తీసేసుకొని. అండ్ ఇక్కడికి వచ్చాక రోజ్ గార్డెన్ ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి. సో రోజ్ గార్డెనే కదా ఇంకా ఊటీలో చూసాము, ఇక్కడ కూడా రోడ్ మీద నుంచి చూసేసి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము అనేసి వచ్చేస్తున్నాము. లోపలికైతే వెళ్ళలేదు, ఒకవేళ వెళ్ళింటే మీకోసం వీడియో తీసేదాన్ని, కానీ వెళ్ళలేదన్నమాట. సో ఈ పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ మేబీ ఈ చిన్న అంటే జూ పార్కు, గార్డెన్స్ చూడలేమనుకుంటాం కదా. అడ్వెంచరస్ ప్లేసెస్ అయితే కొంచెం చూడాలనిపిస్తుంది. సో నెక్స్ట్ మేము అక్కడి నుంచి
ఇంకొకటి చెప్పాలి, అప్పర్ లేక్ వ్యూ అనేసి ఒకటి ఉంటుంది. నార్మల్గా కొడైకెనాల్లో మనకు లేక్ ఉంది కదా, అది కూడా చూపిస్తాను నెక్స్ట్. సో ఆ లేక్ని మనం పైన నుంచి హిల్స్ మీద నుంచి చూస్తామన్నమాట, దాన్ని అప్పర్ లేక్ వ్యూ అంటారు. సో ఇక్కడ ఆగుదామా వద్దా అనే డైలమాలో ఇంకా అలా ముందుకెళ్తున్నాము, కానీ క్రౌడ్ ఎక్కువ ఉండడంతో ఆగలేదు. కానీ సైడ్ నుంచి మీకు ఆ వ్యూ పాయింట్ అనేది చూపిస్తాను, చూడొచ్చు, మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. ఆ లేక్ కింద అయితే కొడైకెనాల్లో ఎంత పెద్దగా ఉందో మనకి హిల్స్ పైన నుంచి చాలా చిన్నగా కనిపించింది, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందుకనే ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా పెట్టారు. సో ఇదే ఆ లేక్ వ్యూ పాయింట్. సో చాలా పెద్ద లేక్ అసలు. మేము ఆ లేక్ చుట్టూ ఒక రౌండ్ వేసేపాటికి 35 minutes 40 minutes పట్టింది. అంత పెద్ద వ్యూ ఉంది, అంత పెద్ద లేక్ అనమాట అది. సో చాలా పెద్దగా ఉంది, బాగుంది. నైట్ టైం కూడా బాగుంటుంది, అదన్నీ కూడా చూపిస్తాను నెక్స్ట్ క్లిప్స్లో. సో ఇదైతే అప్పర్ లేక్ వ్యూ. అండ్ దాని తర్వాత డాల్ఫిన్స్ నోస్, మీకు కనిపించిందా ఆ బోర్డు, డాల్ఫిన్స్ నోస్. సో అదేంటంటే డాల్ఫిన్స్ నోస్ లాగా ఒక స్టోన్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళాలంటే మనం ఒక 1 hour 1.5 hour ట్రెక్ చేయాలి. ట్రెక్ అంటే పైకి కాదు, కిందకి చేయాలి. కిందకి చేసిన తర్వాత మళ్ళీ పైకి కూడా ఎక్కాలి కదా. సో ఇదంతా ఎందుకులే రిస్క్ అనేసి అవ్వడానికైతే స్టార్ట్ అయ్యాం కిందకి. కానీ మధ్యలో ఒక ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఎంతసేపు పోయినా కానీ అది పోతూనే ఉంటుంది, ఇంకా 1/2 hour పైనే పడుతుంది, గంట పడుతుంది అన్నట్టు డిస్కరేజ్ చేశాడనమాట. సో ఇంతమంది డిస్కరేజ్ చేస్తుంటే సరేలే ఇంకా టైం కూడా లేదు అనేసి ఇంకా ఈ యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసాము. కానీ అది ఎలా ఉంటుంది అనేది మాకు తెలుసు, డాల్ఫిన్ నోస్ స్టోర్ లాగా ఉంటుంది. అది కూడా చూపిస్తాను ఈ పిక్చర్లో కావాలంటే, లేదంటే వేరే బ్లాగ్లో చూసుకోండి, ఓకేనా. సో మంజుమల్ బాయ్స్లో వాళ్ళందరూ ఇట్లా గ్రూప్గా వచ్చి పైన్ ఫారెస్ట్లో ఆ చెట్ల మధ్యలో అంతా హార్స్ రైడింగ్ చేస్తారు, ఉరుక్కుంటూ సిగరెట్ దాక్కుంటూ చేస్తారు కదా. సో అదంతా ఇదే అనమాట పైన్ ఫారెస్ట్. సో ఈ చెట్లన్నీ అవే పైన్ ట్రీస్ ఇవి. సో చాలా బాగుంది. ఆబ్వియస్లీ అంటే బయట నుంచి చూసాం కదా అనేసి మళ్ళీ లోపలికి వెళ్ళలేదు, సో అందుకనే బయట నుంచే చూపిస్తున్నాను. సో ఇవన్నీ ఇంతే అండి, కిందకి వెళ్ళి చెట్ల మధ్యలో నుంచి ఫోటోలు తీసుకొని ఇట్లా లో యాంగిల్లో తీసుకుంటే మనకి పెద్ద పెద్ద ట్రీస్ కనిపిస్తాయి, ఫొటోస్ కూడా బాగా వస్తాయి. కానీ ఇంకా మేము ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయామన్నమాట. సో ఇదంతా పైన్ ఫారెస్టే, వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది ఇందులో. సో ఇంకా అట్లా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ తిరగచ్చు అనమాట. సో ఇదంతా కూడా పైన్ ఫారెస్ట్. ఇక్కడ పైన్ ట్రీస్ ఎక్కువ. ఇప్పుడు ఇట్లా ఊటీలో అక్కడ కూడా ఇట్లానే ఉంటాయి కదా, సో పైన్ ట్రీస్. సో అలానే ఇక్కడ కూడా ఈ హిల్ స్టేషన్స్లో ఎక్కువ అవి ఉంటాయి కాబట్టి అట్లా. సో ఇంకా ఆన్ ద వేలో మాకు ఈ ఫ్రెష్ క్యారెట్స్ కనిపించాయి అన్నమాట. సో ఇక్కడ హిల్ స్టేషన్స్లో ఇప్పుడప్పుడే పండిస్తారు కదా, ఇంకా ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటాయి, తిందాము అనేసి వెళ్ళి ఇంక అప్పుడే కొనుక్కోవడం జరిగింది. ఆమె ఇచ్చిందనమాట, 100 rupeesకి 3 ఇచ్చింది. కానీ అవేమి అంత టేస్ట్ అయితే లేవు, మనకి స్వీట్గా అనిపిస్తాయి కదా, అవి చాలా చప్పగా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ కొడైకెనాల్ లేక్. నేను ఇందాక చెప్పాను కదా లేక్ మీకు పైన నుంచి చూపించాను. ఇప్పుడు ఈ కొడైకెనాల్ లేక్ మనం చూద్దాం ఎట్లా ఉంటుందనేసి. మేము వెళ్ళిన టైంలో అయితే మొత్తం డ్రిజ్లింగ్గా ఉన్నిందనమాట, వర్షం పడింది అప్పుడప్పుడే. సో అప్పుడే ఆగింది. సరే ఇంకా ఏదైతే అది అయింది, వర్షం పడినా ఏదైనా ఆగేది లేదనేసి సో వెళ్ళాం లేక్ చూడడానికి. ఇదంతా ఇట్లా బోట్ హౌస్ అనేసి మనం సెర్చ్ చేసినా కానీ తెలుస్తుంది లొకేషన్, ఒకవేళ తెలియని వాళ్ళకైతే. సో బోట్ హౌస్, ఈ కొడైకెనాల్ బోట్ హౌస్, ఇక్కడ లేక్ ఇక్కడ వరకు వచ్చేసామంటే మనకి ఇక్కడ టికెట్స్ దొరుకుతాయి 200 300. కొన్ని ఇద్దరు వెళ్ళే బోట్స్ ఉంటాయి, కొన్ని 4 members వెళ్ళొచ్చు, కొన్ని అయితే ఫ్యామిలీ మొత్తం ఒక 8 members వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం టికెట్ అనేది తీసుకోవాలి. అండ్ ఈ లైఫ్ జాకెట్స్ ఇస్తారు. సో ఆల్మోస్ట్ ఫుల్గానే వర్షం పడుతుంది. సో ఈ టైంలో బోట్ రైడ్కి వెళ్దాము అనేసి సగం మంది అంటుంటే వెళ్ళొద్దు అనేసి సగం మంది అంటున్నారు. సో ఫైనల్గా బోట్ రైడ్కి అయితే వెళ్ళలేదు, ఇప్పుడు వర్షంలో వెళ్ళలేదు. సో నెక్స్ట్ డే వెళ్దాము అనేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. కానీ వ్యూ అయితే
నిజంగా చాలా నచ్చింది నాకు. అక్కడే నిల్చొని ఒక 10 నిమిషాలు చూసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాను. చూడండి మీరు కూడా. సో బోట్ రైడ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ షాపింగ్స్ ఉంటాయి. చుట్టూ లేక్ చుట్టూ ఇలానే ఉంటుందండి. షాపింగ్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సో చలికి మేము వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్, ఈ హాట్ చాక్లెట్ ఇవన్నీ తిందాము అనేసి వచ్చి తినేసాము. సో ఇంకా షాపింగ్ చేసుకుందాం కొంచెం ఏమైనా వెరైటీగా. వింటర్ వేర్ ఇక్కడ బాగుంటాయండి. ఇక్కడ ఏంటంటే ఈ గవర్నమెంటే రన్ చేస్తుంది అనమాట ఈ వింటర్ వేర్ తయారు చేయడానికి. సో వాటిని సెల్ చేయడానికి సేమ్ ఇక్కడ 33 షాప్స్ ఉంటే వాళ్ళు చెప్పారు ఈ ఇన్ఫర్మేషన్. ఈ 33 షాప్స్ ఉంటే గవర్నమెంట్ అన్ని షాప్స్కి ఒకటే రేటు ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఈ రేట్కి అమ్మాలి అనేసి. సో ఎవ్రీ షాప్లో కూడా మనకి ఒకటే రేట్కే దొరుకుతాయి ఈ వింటర్ వేర్ అనేటివి. అండ్ ఈ చాక్లెట్స్ ఇవన్నీ మనకు నార్మల్గా ఇట్లా ఊటీలో, కొడైకెనాల్ ఇట్లా వీటిల్లో దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ చాక్లెట్ దాన్ని ఏమంటారు, చాక్లెట్ బీన్స్ తయారవుతాయి కాబట్టి, చెట్లు ఉంటాయి కాబట్టి. సో అలా మనం ఈ చాక్లెట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. అండ్ మధ్యలో ఫౌంటైన్ కూడా ఉంది. నేను అప్పుడు చూపించడం మర్చిపోయాను కదా, నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను. నేను బోట్ రైడ్కి వెళ్ళినప్పుడు ఆ ఫౌంటైన్ కూడా తీసాను, అది చూపిస్తాను. ఇది నైట్ టైం ఫౌంటైన్ అన్నమాట. సో నైట్ టైం మనకి ఇలాగ అనిపిస్తుంది లేక్ చుట్టూ. సో ఈ కొడైకెనాల్ లేక్ ఇదంతా చూసేసిన తర్వాత షాపింగ్ అయిపోయాక మేము రిసార్ట్కి వెళ్ళిపోయాము. సో ఫస్ట్ డే అయితే ఇలా జరిగింది. సో నైట్ క్యాంప్ ఫైర్ కూడా మాకు ప్రొవైడ్ చేశారు రిసార్ట్ వాళ్ళు. సో కొంచెం బాగా ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ డే లేచి ఫ్రెష్ అయ్యి అండ్ డే 2 అయితే స్టార్ట్ చేసాం. సో అదంతా ఎలా ఉంటుందనేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో నా ఛానల్కి 4000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో దాని తర్వాత నేను వెంటనే ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, దీని గురించి థ్యాంక్స్ చెప్పాలి, కొంచెం మాట్లాడాలి అనేసి, కానీ కుదరలేదు. సో ఎలానో ట్రావెల్ బ్లాగ్ చేస్తున్నాం కదా అనేసి ఇంకా ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ డే 2 ఎలా ఉంది అనేసి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలానే ఇలాంటి హెల్త్ ఇంకా ట్రావెల్ కాంటెంట్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.